గురుగారు త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అంటూ బిల్వార్చన చేస్తూ ఉంటాం ఈ కార్తీకంలో శివలింగానికి. ఈ బిల్వార్చన యొక్క ప్రత్యేకత ఏమిటి? బిల్వార్చన చాలా విశేషమైనది. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రిచాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం త్రిశాఖైర్బిల్వపత్రైశ్చ అచ్ఛిద్రైః కోమలైః శుభైః తవ పూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం. త్రిదళములు ఒక్క చివరలో కొమ్మ చివరలో 3 ఆకులు ఒకే విధంగా సర్పపు పడిగ రూపంలో ఉండడమే మనం త్రిదళం అన్న పేరిట, స్వామికి సమర్పించేటటువంటి మారేడు పత్రి అనే పేరిట పరిచయంతో గుర్తిస్తూ ఉంటాం. నిజానికి మారేడు అనేక ఆయుర్వేద విలువలను తనలో నిలుపుకొని ఉన్నటువంటి ఒక మహావృక్షం, అద్భుతమైనటువంటి వృక్ష జాతి. ఇది పలు రకములు. 3 దళములు ఒకే ఆకులో ఉన్నట్లుగా లభించేది అరుదైన ఏకబిల్వం. అలా కాక 3 దళములు వేరుగా ఉండేది సామాన్యంగా మనం చూచేటటువంటి త్రిదళం. ఇది 2 కాక ఏకాదశ దళం అనే పేరిట ఒకే ఆకులో 11 విభాగాలతో కూడా మనం తులసికి ప్రత్యామ్నాయంగా విష్ణువుకు తులసి ఎలా సమర్పిస్తామో శివుడికి ఎలా సమర్పించే విధంగా బిల్వపత్రి ఏకాదశ బిల్వదళ రూపంలో కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. బిల్వ ఫలం అజీర్ణ వ్యాధిని తొలగిస్తుంది. బిల్వపత్రం మన దేహంలో ఉండేటటువంటి సమస్త జీర్ణ మండల వ్యాధులను తొలగించి వేస్తుంది. అజీర్ణ వ్యాధి, వాంతులు, మలబద్ధకం, తిన్న పదార్థం జీర్ణం కాకపోవడం ఇలాంటి రోగాలతో బాధపడే వారంతా కూడా ఈ దళములను నీటిలో నానవేసి వైద్యుడి పర్యవేక్షణలో ఆ నీటిని సేవించినట్లయితే సమస్త అజీర్ణ వ్యాధులు తొలగిపోతాయి అని ఆయుర్వేద శాస్త్రం చెబుతుంది. ధర్మశాస్త్రంలో శివారాధన చేసేటటువంటి సమయంలో బిల్వదళం మాత్రమే అని కాకుండా తులసి, బిల్వ, నిర్గుండి, జంబీర, ఆమలకం తథా పంచబిల్వమితి ఖ్యాతం ఏకబిల్వం శివార్పణం అన్నట్టు. అమ్మాయి, ఇవి 108 శ్లోకాలు. మనం త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రిచాయుధం అని ఒక వరుసగా చెప్పుకుంటూ ఉంటాం. 3 జన్మలు, 3 విధములుగా చేసేటటువంటి పాపాలు, కాయిక వాచిక మనోసంబంధిత దోషాలు అన్నీ 3 గతము వర్తమానము భవిష్యత్తు 3. ఈ అన్నింటినీ కూడా తొలగించేటటువంటి దోషాలను పోగొట్టేటటువంటి శక్తి ఈ దళానికి ఉంది అంటూ సమర్పించడమే బిల్వార్చన. కార్తీక మాసంలో సోమవారం నాడు బిల్వార్చన చేస్తే సమస్తములైన శుభాలు కలుగుతాయి, శారీరక మానసిక రుగ్మతలు నశిస్తాయి. ఇది ప్రయోజనం.